హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరు సున్నుండలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు పెసరు తీసుకొని ఒక బాండిల్ వేసుకొని బాగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేస్తే ఫుల్ అరోమా వస్తుంది, అప్పటికి సరిపోతుంది. తర్వాత తగినంత ఒక కప్పుకి 1/2 కప్పు బెల్లం తీసుకొని గిన్నెలో ఆ బెల్లంకి తగ్గట్టు బెల్లం వేసి దానికి 1/4 గ్లాస్ అంటే 1/2 కప్పు అంటే దాంట్లో 1/4 కప్పు వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని. బెల్లం బాగా కరిగితే సరిపోతుంది. ఒక 2 to 3 minutes కొంచెం ఉడుకుతా అన్నప్పుడు దించుకునేస్తే సరిపోతుంది. పాకం ఏం రానవసరం లేదు. దించి వడబోసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాండిల్ పెట్టి గీ 2 స్పూన్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అలా ముందుగా మనం వేయించుకున్న పెసరుని మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం రవ్వలాగా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి. అని అదే నెయ్యిలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని కొంచెం వేయించుకోవాలి. కొంచెం గంటితో అదుముతూ వేస్తే అది ఆ నెయ్యి అంతా పౌడర్కి బాగా పట్టి కలర్ అది చేంజ్ అవుతుంది. ఇలా దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకునేసి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అదే డ్రై ఫ్రూట్స్ ఏమి వేయించుకున్నామో అవి, అలానే ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, దాన్ని కొద్దిగా పోసుకుంటూ కలిపి ఉండలు చుట్టుకుంటే కొద్దిగా పోసుకొని ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. పెసర సున్నుండలు రెడీ అయిపోయాయి. హెల్దీగా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇవి ఇన్స్టెంట్ ఎనర్జీని అలానే నడుముకి బలాన్ని చేకూరుస్తాయి.